ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకి తెలియనివ్వనటువంటి పరిస్థితి. పత్రికలు, టీవీలు హిందువుల మీదన ఎలాంటి సంఘటనలు జరిగినా వార్తలే రాయకుండా ఆపేస్తున్నటువంటి సందర్భం. అదే వేరే మతస్థుల చిన్న ప్రాబ్లం వచ్చినా భారీ ఎత్తున హైలైట్ చేస్తున్న సందర్భం. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చూస్తుంటేనేమో వణుకు పుడుతోంది. అదేమంటే ఇది వాట్సాప్ గ్రూపుల సృష్టి అంటూ ఒక కొత్త పదాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఒక విజువల్ కూడా వచ్చింది. ఆ విజువల్ చూపిస్తే దారుణంగా ఉంటుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ తేడా వస్తుంది కాబట్టి అది చూపించట్లేదు. గాంధీనగర్ శివాలయంలో చొరబడి దారుణమైనటువంటి పని చేసుకొచ్చారు. అక్కడ ఒక ఇద్దరు వాళ్ళకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చి ఉన్నాయి. ఆలయాన్ని తలుపుల్ని కాల్తో ఈడ్చి కొట్టి ఆ తలుపుని పగలగొట్టి లోపలికి వెళ్ళి శివుడి లింగం మీద శివలింగం మీదన 2 కాళ్ళు అటు ఇటు పెట్టి ఆ పైన చేసినటువంటి దాష్టీకం సీసీ కెమెరాల సాక్షిగా బయటపడింది. ముందు ఇద్దరు బయట కనిపించారు, ఆ తర్వాత లోపల ఇట్లా కనిపించారు. ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నటువంటి వాళ్ళ వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటో కనుక చెప్పకపోతే తేల్చకపోతే చాలా ప్రమాదం.